హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్ర అజంతగా పేరు పొందిన ఒక పురాతన బౌద్ధ కట్టడాల గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఏలూరు జిల్లాలో జీలకర్రగూడెం అనే గ్రామంలో ఏలూరు నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఇది ఉంటుంది. వెళ్ళే దారి కూడా పచ్చని చెట్లతో చూడటానికైతే చాలా బాగుంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మబ్బులైతే ఫుల్గా పట్టినాయి, వర్షం వచ్చేలాగే ఉంది. సో వెదర్ మొత్తం బయట చాలా కూల్గా ఉంది. ఇలాగ కూల్ వెదర్గా ఉన్నప్పుడు ఒక మంచి హాట్గా ఒక టీ తాగితే అసలు కిక్కే వేరు. ఇప్పుడు మనం వెళ్తున్నది ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే రూట్ అనమాట. సో ఇలా మనం కామవరపుకోట అనే ఊరు వరకు వచ్చిన తర్వాత ఆ సెంటర్ నుంచి లెఫ్ట్కి టర్న్ అవ్వాలి. ఇలా ఒక 8 కిలోమీటర్స్ మనం జర్నీ చేస్తే జీలకర్రగూడెం అనే ఊరు వస్తుంది. సో అక్కడే మనకి గుంటుపల్లి కేవ్స్ అనేవి ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఏమి దొరకవు కాబట్టి సో ఇక్కడ కనిపిస్తున్న షాప్స్ దగ్గరే మనం ఏదైనా కావాలంటే తీసుకుని లోపలికైతే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనం రైట్ సైడ్ అయితే టర్నింగ్ తీసుకోవాలి. ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కామరపుకోట నుంచి ఇక్కడ వరకు అయితే ఆర్టీసీ సర్వీసెస్ అయితే చాలా రేర్గా అయితే ఉంటాయి. సో బెస్ట్ సజెషన్ అయితే లోకల్గా ట్యాక్సీ కానీ ఆటో కానీ మనం హైర్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ మన వెహికల్స్ పార్క్ చేసుకుని లోపల టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. టికెట్ తీసుకోవడానికి ఒక్కొక్కరికి 25 రూపీస్ చొప్పున తీసుకుంటారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక 2 అవర్స్ దాకా టైం లిమిట్ అనేది ఇస్తారనమాట. ఆ లోపే మనం చూసి వచ్చేయాలి. అక్కడ రూల్ అనమాట ఇది. ఈ రోజు టూరిస్ట్ తక్కువ కాబట్టి మామూలుగా ఇక్కడ నోటెడ్ అయితే ఇచ్చారు, లేదంటే మామూలుగా టికెట్ ప్రింటింగ్ ద్వారానే వస్తుంది. ఇది ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. అన్ని రోజుల్లో ఓపెన్లోనే ఉంటుంది. నేనైతే ఈరోజు వర్షం వస్తుంది కదా క్లోజ్లో ఉంటుందేమో అని చెప్పి డౌట్లోనే వచ్చాను. కానీ టూరిస్టులు తక్కువ ఉంటారేమో కానీ క్లోజ్లో అయితే ఉండదు. నేనంటే వీడియోలు తీయడానికి వచ్చాను కాబట్టి ఎండైనా వానైనా వచ్చేస్తాను. మీరైతే ఫ్యామిలీస్తో కనుక వస్తే మంచి క్లైమేట్ చూసుకుని అయితే రండి. పై వరకు వెళ్ళడానికి ఇక్కడ 2 మెట్ల మార్గాలు అవి ఉన్నాయి కదా. సో ఇటు వెళ్ళినా మనం ఒక దగ్గరికి వెళ్తాం. కానీ ఒకటి ఏంటంటే బాగా ఎత్తుగా ఉంటుంది, ఎక్కువ మెట్లు ఉంటాయి. సో మనం వెళ్ళేది తక్కువ మెట్లు ఉంటాయి, కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది. ఇలాగా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంది అసలు పక్షుల శబ్దాలతో. దోమలు కూడా చాలా ఉన్నాయి. నేనైతే వీడియో తీసే పనిలో ఉంటే అవైతే నా బ్లడ్ తాగే పనిలో ఉన్నాయి. ఇవే బుద్ధా కేవ్స్ అనమాట. బౌద్ధ భిక్షులు కొండను చెక్కి నివాస స్థలాలుగా మార్చుకున్న ప్రదేశం. భారత పురావస్తు శాఖ ప్రకారం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఇవి ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలు అనమాట. సో ఇక్కడ గుహలన్నీ కూడా ఏమి కట్టినవైతే కాదు, అన్నీ కూడా ఒక కొండని చెక్కి నివాసాలుగా మార్చుకున్నవే. వర్షాకాలంలో బౌద్ధ సన్యాసులు ఇక్కడే నివాసం ఉండేవారంట. ఇక్కడ చూడండి, ప్రతి గదికి ఒక ద్వారం అయితే ఉంది. 2 వైపులు కిటికీలు ఉన్నాయి. సో ఈ కిటికీల పైన కమాన్లు అయితే సేమ్ ఒక చెక్కని చెక్కినట్టుగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే అలంకరణకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదంట. సో అందుకని చెప్పి ఆరంభంలో ఇది బౌద్ధులు ఉపయోగించేవారు, నిర్మించారు అని చెప్పి మన పురావస్తు శాఖ చెప్పుకొస్తుంది. ఇక్కడ లోపలన్నీ కూడా గబ్బిలాలు అయితే నివాసం ఉంటున్నట్టున్నాయి. సో మొత్తం కూడా స్మెల్ అయితే బాగా విపరీతంగా వస్తుంది. సో బయట నుండి అంటే కింద నుండి చూడటమే బెటర్, లోపల వరకు అయితే అసలు వెళ్ళలేం. ఇక్కడ కొండపై వరకు వచ్చిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది.
ఇక్కడ 4 స్తంభాలు కనబడుతున్నాయి కదా, ఇదే శిథిల మండపం అంటారు. సో ఇక్కడ ఏంటంటే బౌద్ధులు ఇక్కడ ఏదన్నా మీటింగ్ లాగా, ఒక సమావేశం మీటింగ్ లాగా ఇక్కడ ఏర్పరచుకునేవారు అనమాట. సో ఇవన్నీ కూడా మొక్కుబడి స్తూపాలు. సో ఇవన్నీ ఇక్కడ దాదాపు ఒక 60 వరకు ఉంటాయి అంటారు. ఇక్కడ కనిపిస్తున్నది ఒక చిన్న చెరువు లాంటిది అనమాట. సో ఇదేంటంటే వర్షపు నీటిని నిల్వ చేసుకుని బౌద్ధులు వాళ్ళ యొక్క అవసరాలకు వాడుకునేవారు. పైన కనిపిస్తున్న దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్దాం. ఇది సర్క్యులర్ బ్రిక్ స్తూప చైత్య అంటే బుద్ధిజంలో ప్రేయర్ హాల్, అంటే ఒక హోలీ ప్లేస్ అనమాట బుద్ధిజం వాళ్ళకి. సో ఇదంతా క్లోజ్డ్ ఏరియా కాబట్టి ఏమైనా కుక్కలు అలాంటివి ఏమైనా పడుకుని ఉంటే బయటకు వచ్చేస్తాయి కాబట్టి మనం ఏదైనా సౌండ్స్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. మరి నా సౌండ్స్ అయితే ఒకసారి అనండి మరి. ఇక్కడ స్మాల్ మానస్ట్రీ అనేది ఉంది, అంటే కొండపై వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది. సో ఇది కూడా ఒక గదుల టైప్లోనే ఉందన్నమాట. సో ఇది ఏంటంటే మానస్ట్రీ అంటే బుద్ధిజం ప్రకారం పూజలకి సంబంధించింది ఏదైనా రెడీ చేసుకునేడానికి ఇక్కడ ఉపయోగించుకునేవారు అనమాట. బయట వర్షం అండ్ వెదర్ చాలా కూల్గా ఉంది కదా, అందుకే ఇక్కడైతే చూడండి గుడ్లగూబ అయితే ఇక్కడ త్వరలో దాక్కుని ఉంది. మామూలు టైంలో అయితే జనాలు ఎక్కువ టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి అంతగా అయితే ఏముండవు. సో ఇప్పుడు వెదర్ కూల్గా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇలా అయిపోయినాయి. సో ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో మీ ఫ్యామిలీస్తో కానీ ఎవరైనా సరే గ్రూప్ టైప్లో అయితే వస్తే బెటర్, సింగిల్గా రావటం కంటే. పైనుంచి కిందకి వెళ్ళడానికి ఇలాంటి మెట్ల మార్గాలు అయితే చాలానే కనపడతాయి, 2-3 పైనే ఉంటాయి. సో ఎటు వెళ్ళినా సరే మనం కిందకైతేనే వెళ్తాం. భారత పురావస్తు శాఖ ప్రకారం ఇక్కడి నుంచి 200 మీటర్ రేడియస్లో ఏవైనా సరే త్రవ్వకాలు నిర్మాణాలు జరిపితే వాళ్ళకి శిక్ష అర్హులు అని చెప్పి బోర్డు అయితే పెట్టారు. మన నెక్స్ట్ వ్లాగ్ ముంజులూరు వాటర్ ఫాల్స్ అనమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.